హైదరాబాద్ నగర తరహాలో చెన్నైలో ఎత్తైన ఆకాశహార్యాలు భారీ కట్టడాలు ఎందుకు నిర్మించలేకపోతున్నామన్న అంశంపై తమిళనాడు నివేదికలు మరియు ప్లానింగ్ నిబంధనల ఆధారంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా ఉన్న కాలం చెల్లిన నిబంధనలను సవరిస్తూ సీఎండీఏ స్థాయిలోని ఎత్తైన భవనాల నిర్మాణానికి వేగంగా అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో చెన్నైలో హైరైజ్ బిల్డింగ్స్ నిర్మాణ అనుమతుల కోసం ప్రభుత్వం కమిటీ చుట్టూ తిరగాల్సి రావడం, సుదీర్ఘ ప్రక్రియ వల్ల బిల్డర్లు క్షితిజ సమాంతర విస్తరణకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే హైదరాబాద్లో అపరిమిత ఎఫ్ఎస్ఐ ఉండడం వల్ల అక్కడ 40 నుండి 50 అంతస్తుల భవనాలు వేగంగా రూపుదిద్దుకున్నాయి. చెన్నైలో కూడా భూమి కొరతను అధిగమించి వర్టికల్ గ్రోత్ను ప్రోత్సహించడానికి మెట్రో కారిడార్లు మరియు ప్రధాన రహదారుల వెంట ప్రీమియం ఎఫ్ఎస్ఐ పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇకపై ఎత్తైన భవనాల నిర్మాణ అనుమతుల కోసం విడిగా ప్రభుత్వ అనుమతుల వరకు వేచి చూడకుండా సీఎండీఏ ఉన్నత స్థాయి ప్యానెల్ ద్వారా నేరుగా అనుమతులు ఇచ్చే విధానాన్ని సమర్థవంతం చేశారు. నిబంధనలు సరళీకరించడం ద్వారా నగరంలో పచ్చదనం, ఓపెన్ స్పేస్ పెరగడంతో పాటు ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తాయని బిల్డర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. நம்ம நான்லாம் வெளியூர் போகும்போதெல்லாம் நான் நினைப்பேன், ஹைதராபாத்லாம் பெரிய ஹைடெக் சிட்டியோட பெரிய பெரிய இதெல்லாம் இருக்கும். கச்சிபௌலின்னு ஒரு ஏரியாலாம் இருக்கும். அந்த ஏரியாலாம் நீங்க போனீங்கன்னா அப்படியே கம்ப்ளீட்டா டிஃப்ரெண்ட் வேர்ல்டு மாதிரி இருக்கும். ஸோ அந்த மாதிரியெல்லாம் ஏன் நம்ம வந்து சென்னைக்கு வரல அப்படின்னு நான் வந்து யோசிச்சுட்டே இருப்பேன். அதை வந்து நம்ம மாண்புமிகு முதலமைச்சருக்கு சொல்லும் போது இங்க வந்து ஒரு இவ்வளோ ஹைட்டு தான் இருக்கணும் அப்படின்னு சொல்லி ஒரு இது இருக்கு பில்டிங்ஸ்லாம். ஸோ அந்த ரிலீஃபை வந்து உடனே எடுத்து விட்டு மீதி ஜிசிசிலாம் வரணும், ஐடி கம்பெனிஸ்லாம் வரணும். ஏன்னா சோஷியல் இன்ஃப்ராஸ்ட்ரக்சர்ன்றது ரொம்ப ரொம்ப முக்கியமான ஒன்று. ஸோ இந்த மாதிரி பல முன்னெடுப்பு வந்து நம்மளுடைய கவர்மெண்ட் பண்ணிக்கிட்டு இருக்கு. கண்டிப்பா இங்க இருக்க இளைஞர்கள் இன்னைக்கு ஜாப் அப்படின்றத மட்டும் இல்லாம நீங்களும் ஒரு பெரிய ஆண்டர்பிரனர் ஆகி பல பேருக்கு வேலை கொடுக்கணும் அப்படின்னு சொல்லி உங்க எல்லாரையும் கேட்டுக்கிறேன்.